హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, ముందుగా ఇక్కడ ఈ మెయిన్ డాట్ ఉక్సు పట్టి దగ్గర వస్తుంది కదా. మీకు టేప్ కొలత సహాయం లేకోకుండా జస్ట్ మీకు అందాజుతో చూపిస్తాను. చూడండి, 3 వేళ్ళ పైకి అనమాట. ఇట్లా 3 వేళ్ళు, మీ వేళ్ళతో 3 వేళ్ళ పైకి ఇట్లా పొడవు వచ్చేసి ఇట్లా కూడా 3 వేలు తీసుకోండి. కనిపిస్తుందా మార్కు? ఈ వెడల్పు వచ్చేసి 4 వేలు అనమాట. ఇట్లా మీ చేతి వేలుతో 4 వేలు. చాలామంది టేప్ కొలత యూజ్ చేయరు అనమాట, అర్థం కాలేదు మాకు అంటారు కదా వాళ్ళకి. ఈ విత్ వచ్చేసి 2 ఫింగర్స్, ఈ టక్స్ మధ్యలో గ్యాప్ వచ్చేసి 2 ఫింగర్స్. ఈ పొడవు వచ్చేసి 3 ఫింగర్స్. చూడండి, కరెక్ట్ 3 ఫింగర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఈ రెండింటికి ఈక్వల్గా ఈ సంఖ భాగం దగ్గర, సంఖ ఏదైతే ఉందో ఆ సంఖ భాగం దగ్గర ఇలా వేయండి. చూడండి, చూడడానికి కరెక్ట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను. ఇలా పట్టుకొనేసి ఈ డాట్కి కరెక్ట్గా మనం మార్క్ ఏదైతే వేసామో ఆ మార్క్ దగ్గరే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద డాట్ వేసుకుందాము. నేను మ్యాచ్ వేసాను, అది కరెక్ట్ మార్క్ వేసాను కదా. మార్క్ దగ్గరికి ఇలాగా ఇప్పుడు ఈ రెండు సంఖ భాగం దగ్గరవి ఇవి రెండు పట్టుకుంటే సంఖ భాగంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలాగా చూడండి, ఎంత ఈజీనో కదా. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు డాట్ ఎలా వేయాలి ఏంటి అసలు ఏం అర్థం కావట్లే, ఈ డాట్ లేకోకుండా బ్లౌజ్ ఉంటే బాగుండు అని చెప్తుంటారు. కన్ఫామ్ డాట్ మనకి ఎంత బాగా మనం నీట్గా వేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా. చూడండి, చూసారా? ఇటువైపు చూడండి. ఈ క్లాత్ పడిపోయే క్లాత్ అయినా కూడా ఎంత బాగా పర్ఫెక్ట్గా మనకి ఎత్తుకొని ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇది ఒక సైజు వాళ్ళకి. ఇంకొకటి వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇంకా ఈ బ్లౌజ్ కన్నా ఈ బ్లౌజ్ ఇంకా సన్నగా ఉండే వాళ్ళకి వేయాలన్నమాట. ఇది 3 ఫింగర్స్ పెట్టాం కదా, ఇది 2.5 ఫింగర్ అనమాట. ఇది 2.5, ఇది 3 ఫింగర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ భాగం వచ్చేసి 4 ఫింగర్స్. ఎవరికైనా ఈ కింద డాట్ క్రాస్ పట్టి దగ్గర వస్తుంది కదా, సేప్ పట్టి దగ్గర, అది 4 ఫింగర్స్ పెట్టుకోవాలి. ఇది 2 ఫింగర్స్. ఇవి రెండు మధ్యలోకి ఈ సంఖది యాజ్ ఇట్ ఈస్. సంఖది అయితే ఇట్లే వస్తుంది. నేను ఈమె సన్నగా ఉంది కదా, ఈమె నాకు కొంచెం బాగా ఎత్తుకున్నట్లు, కొంచెం నాకు ఏదో షేప్ సరిగా కూర్చోలేదంటుంది. కాబట్టి ఆమెకి ఇంకొకటి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు డాట్ వేసుకుందాము. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మరిన్ని ఇంకా వీడియోస్ మేము చేసే అవకాశం మాకు ఇంప్రెస్ అయ్యి మేము ఇంకా బాగా మంచి వీడియోస్, మంచి మెసేజ్ మీకు పెడతామన్నమాట. చూడండి, ఇది ఎంత సన్నగా ఉందంటే ఆమె మరీ చాలా సన్నగా ఉందన్నమాట. ఆమె ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ ఉంటాయి. ఆమె మనిషి ఎంత సన్నగా ఉంటుందంటే ఒక 30 kgs ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది కదా, అందుకనేసి నేను ఆమెను దృష్టిలో పెట్టుకొని, ఆమె ఎక్కడిచ్చినా కూడా నాకు చెస్ట్ సరిగ్గా కూర్చోవడం లేదు, ఏదో నాకు అదొకలాగా ఉంది, అది ఇది అంటుంది కదా. ఇప్పుడు మనం ఇలా వేసి చూద్దాము, కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట ఆమెకి. చూడండి, మనం బ్లౌజ్ తొడగాల్సిన పని లేదు. తొడక్కపోయినా కూడా ఇది కరెక్ట్గా ఈక్వల్గా ఈ సైడ్ స్టిచ్చెస్ వేసామంటే కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి, ఈ 2 సైజుల కన్నా పెద్దదానికి వేస్తున్నాం అన్నమాట. ఇందాక ఏం చెప్పాను, 3 ఫింగర్స్ కదా, 3 ఫింగర్ అబౌవ్ ఇది 4 ఫింగర్స్కి వేసుకోవాలి.
4 ఫింగర్స్. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 4 ఫింగర్కి కొంచెం దూరంలో, కొంచెం లావు ఉందన్నాను కదా ఆమెకి కొంచెం పొడవు కూడా పెంచుకుంటాం. ఇవి 2 వేసాం కదా, ఇవి 2 వేస్తే ఆటోమేటిక్గా ఇది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు వేసుకుందాం. మీరు ఎవరికైనా నేను చెప్పిన టిప్ ఫాలో అయ్యి వేశారంటే యాజ్ ఇట్ ఈజ్ కరెక్ట్గా వస్తుంది. మీకు ఫినిషింగ్ బాగుంటుంది, డాట్స్ కూడా కరెక్ట్ కూర్చుంటాయి. ఫ్రంట్ డాట్స్ కరెక్ట్గా కూర్చున్నట్లయితే బ్లౌజు ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఫ్రంట్ డాట్ కూర్చోకపోతే ఏదో ముందు పక్క లూజ్గా ఉంటుంది కాబట్టి మనకి కంఫర్ట్ ఉండదు అనమాట. మనం డాట్ పట్టేప్పుడే మనకు అప్పుడే అర్థమైపోతుంది ఇది ఎలా వస్తుంది ఏంటి, కరెక్ట్గా కూర్చుంటుందా లేదా అన్న విషయం. చూసారు కదా, ఇది బాగా లావున్నామండి. చూడండి, ఇది సన్నగా ఉన్నామండి. ఇది ఇంకొంచెం మీడియం సైజ్ ఉన్నాము. ఫోటో మార్క్